بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ayat number 17. إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب فأولئك يتوب الله عليهم وكان الله عليما حكيما. ఆయత్ నంబర్ 17. అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు. ayat number 18. وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني تبت الآن ولا الذين يموتون وهم كفار أولئك أعتدنا لهم عذابا أليما. ఆయత్ నంబర్ 18. నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ తీరా మరణగడియలు సమీపించాక ఇప్పుడు నేను పశ్చాత్తాపపడుతున్నాను అని అనేవారి పశ్చాత్తాపం ఆమోదించబడదు. అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. ఇలాంటి వారి కోసమే మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. గుండెల్లోని ప్రాణం గొంతె దాటిపోతున్నప్పుడు లెంపలేసుకుంటే లాభం ఏమీ లేదని, అటువంటి పశ్చాత్తాపం దైవ సన్నిధిలో స్వీకారయోగ్యం కాదని దీని ద్వారా స్పష్టమవుతుంది. హదీసు ద్వారా కూడా ఈ విషయం విపులీకరించబడింది. అలీ ఇమ్రాన్ సూరా 90వ వచనంలో కూడా ఈ విషయమే సూటిగా చెప్పబడింది. ayat number 19. يا أيها الذين آمنوا لا يحل لكم أن ترثوا النساء كرها ولا تعضلوهن لتذهبوا ببعض ما آتيتموهن إلا أن يأتين بفاحشة مبينة وعاشروهن بالمعروف فإن كرهتموهن فعسى أن تكرهوا شيئا ويجعل الله فيه خيرا كثيرا. ఆయత్ నంబర్ 19. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు బలవంతంగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కానేరదు. మీరు వారికి ఇచ్చిన దానిలో మహర్ నుంచి కొంత సొమ్ము కాజేసే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమ రీతిలో కాపురం చేయండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు, కానీ మీకు నచ్చని విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరిచాడేమో మీకేం తెలుసు. ఇస్లాంకు పూర్వం స్త్రీ జాతిపై జరుగుతూ ఉన్న మరో దౌర్జన్యం ఇక్కడ పేర్కొనబడింది. ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే వారసులు అతని ఆస్తిపై విరుచుకుపడినట్లే వారు అతని భార్యను కూడా చుట్టుముట్టేవారు.
ఆమె ఇష్టాలతో ఏమాత్రము నిమిత్తం లేకుండా ఆమెను తమ దాంపత్యంలోకి తీసేసుకోవాలని ఉబలాట పడేవారు. లేదా అన్నకో తమ్ముడికో అన్న కుమారునికో ఆమెను కట్టబెట్టేవారు. ఆఖరికి సవతి తల్లిని మనువాడడానికి కూడా వెనుకాడేవారు కాదు. అది కుదరనప్పుడు ఆమె తన ఇష్టంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ కూడా ఆమెకు ఉండేది కాదు. ఆమె జీవితం మోడువారిన బ్రతుకు అయిపోయేది. ఈ రకమైన అన్యాయాన్ని ఇస్లాం అరికట్టింది. ఆనాడు అతివలిపే జరిగే మరో జులుం ఏమిటంటే, భర్తకు గనుక భార్య నచ్చకపోతే ఆమెకు విడాకులిచ్చి వదిలిపెట్టే బదులు ఆమెను విపరీతంగా వేధించి డోలాయమాన స్థితిలో పెట్టేవాడు. ఆమె ఈ వేధింపులను భరించలేక భర్త తనకు మహర్ రూపంలో, కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తిపాస్తులన్నిటినీ ఏకపక్షముగా వదులుకుని అతని నుంచి సెలవు తీసుకోవాలన్నది అతని దురుద్దేశం అయి ఉండేది. పైకి స్పష్టంగా కనిపించని ఈ అమానుషాన్ని కూడా ఇస్లాం నిర్బంధంగా ఖండించింది. బాహాటంగా నీతిమాలిన పనికి పాల్పడడం అంటే ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవడం, లేదా దుర్భాషలాడడం, లేదా ధిక్కార వైఖరికి పాల్పడడం అని అర్థం. ఇట్టి పరిస్థితుల్లో ఆమె తన భర్త తనకిచ్చిన మహర్ సొమ్మును, తన పేర రాసిన ఆస్తిపాస్తులను భర్తకు వాపసు చేసి ఖులా ద్వారా అతని నుంచి వేరుపడేలా భార్య పట్ల వ్యవహరించడానికి గాను భర్తకు అనుమతి ఇవ్వబడింది. భార్య స్వయంగా ఖులా ద్వారా భర్త నుంచి విడిపోదలిచినప్పుడు ఆమెకు ఇచ్చిన మహర్ సొమ్మును తిరిగి తీసుకునే హక్కు భర్తకు ఉంటుంది. సూర్య బకరా 229వ ఆయత చూడవచ్చు. భార్యతో కాపురం చేయవలసిన పద్ధతిని ఈ ఆయత వివరించింది. ఈ విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత స్పష్టంగా విడమర్చి చెప్పారు. ఈ ఆయతకు భావార్థం ఒక హదీస్ ఇలా ఉంది: విశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన స్త్రీ భార్య పట్ల ఏహ్యభాయం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఆమె అలవాట్లలో ఏదైనా ఒక విషయం తనకు ఇష్టపూర్వకంగా లేకపోతే ఇతర అలవాట్లు ఎన్నో మంచివి కూడా ఆమెలో ఉండవచ్చు. సహీ ముస్లిం కితాబుర్రి జాయి. దీని భావం ఏమిటంటే, చెడు నడత, ద్రోహం, అవిధేయత లాంటి దుర్గుణాలేమీ లేకుండా ఇతరత్రా చిన్న చిన్న లోపాలు భార్యలో ఉంటే వాటి గురించి రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. లోపాలు లేనివారు లోకంలో ఎవరూ లేరు. ప్రతి చిన్న లోపాన్ని సాకుగా తీసుకుని చీటికి మాటికి చిందులేస్తూ విడాకుల ప్రస్తావన తీసుకువస్తూ ఉంటే కళకళలాడవలసిన కాపురాలు కాస్త కుప్ప కూలిపోతాయి. కాబట్టి చిన్న చిన్న లోపాల విషయంలో భర్త ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాలి. ఎందుకంటే ఏ భార్యను తాను పద్దాకా సాధిస్తున్నాడో ఆమె ద్వారానే అతనికి అల్లాహ్ ఎన్నో వరాలు ప్రసాదించవచ్చు. ఆమె ద్వారా దేవుడు అతనికి ఉత్తమ సంతానం ప్రసాదించవచ్చు. ఆమె ద్వారా అతని ఇల్లు వాకిలిలో సిరులు పొంగి పొరలవచ్చు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ముస్లిం సోదరులు ఈ ఖురాన్ హదీస్ ఉపదేశాలను పెడచెవిన పెట్టి అతి సాధారణ విషయాల ఆధారంగా తమ భార్యలకు విడాకులు ఇచ్చేస్తూ ఉంటారు. ఈ విధంగా వారు ఇస్లాం తమకు ఇచ్చిన విడాకుల అస్త్రాన్ని అత్యంత దారుణమైన రీతిలో ప్రయోగిస్తున్నారు. అనివార్యమైన పరిస్థితుల్లో వాడటానికి మాత్రమే ఆ హక్కు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రకంగా కొంపల్ని కూల్చడానికి కాదు, ఆడవారికి అన్యాయం చేయడానికి, కన్న పిల్లల జీవితాలను సర్వనాశనం చేయడానికి ఈ హక్కు ఇవ్వబడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో భార్యాభర్తలు విడిపోవడానికి కల్పించబడిన ఈ వెసులుబాటును దుర్వినియోగపరచడం వల్ల ఇస్లాంకు చెడ్డ పేరు వస్తుంది. ఈ విధంగా ఇస్లాంకు చెందిన ఒక గొప్ప సుగుణాన్ని చెడుగా, దుర్మార్గంగా చిత్రీకరించడం జరుగుతుంది.